minimum theorem. So maximum minimum theorem. So maximum minimum theorem అంటే స్టేట్మెంట్ ఏం చెప్పాను మీకు? ఓకే రండి. If a function f of x is continuous in AB, if f of x is continuous on closed interval AB, f of x is continuous on closed interval AB, then it attains ఏంటండి its supremum and infimum. Its supremum and infimum on infimum at least once in that interval. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైతే మీకు ప్రూఫ్ అర్థమైపోద్దండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అనేది దెన్ ఇట్స్ అటైన్స్ ఇట్స్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి. అంటే మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ దెన్ ఇట్ అటైన్స్ ఇట్స్ సుప్రీమ్ అండ్ ఇన్ఫిమమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా. అట్లీస్ట్ అంటే నా ఉద్దేశం, దీని మీనింగ్ ఏంటంటే ఇది కంటిన్యూస్ అవుతుంది. బిఫోర్ థియరం ప్రకారం ఖచ్చితంగా బౌండెడ్ కూడా అవుతుంది. బిఫోర్ థియరం ప్రకారము బౌండెడ్ కూడా అవుతుంది. కంటిన్యూస్ అండ్ బౌండెడ్ అవుతుంది. అయితే ఆ బౌండెడ్ అయ్యేటప్పుడు మాక్సిమం మినిమం ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కదా. బౌండెడ్ అయినప్పుడు మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కదా. సో మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆ మాక్సిమం మినిమం కూడా ఆ ఏ వాల్యూ వద్ద అయితే మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అయి ఉంటుందో, ఏ వాల్యూ వద్ద మినిమం ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఆ వాల్యూస్ కూడా దీంట్లో ఉంటాయి, ఏ కమ్మ బిలో ఉంటాయని చెప్తున్నాడు. అది స్టేట్మెంట్ మెయిన్ ప్రూఫ్. రైట్, మనకి ప్రూఫ్ చూద్దాం. F is continuous on closed interval AB. So that implies before theorem prakaram f is bounded on closed interval a comma b. F is continuous on closed interval AB, so that implies f is bounded on closed interval a comma b. F is bounded on closed interval AB, so that implies f is continuous on closed interval AB, that implies f is bounded on closed interval AB. Bounded అయి ఉంటుంది. సో బౌండెడ్ అయ్యిందంటే f is bounded. f అనేది ఏంటండి? బౌండెడ్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ AB. సో దట్ ఇంప్లైజ్ ఖచ్చితంగా ఏమైంటుంది ఇక్కడ మ్యూ యు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీకు చెప్పిన ప్రకారం f of x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు l. ఓకేనండి, u లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు f of x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు l. అదే కదా మీకు చెప్పాను నేను. అంటే ఇక్కడ u l ఏంటి? ఇక్కడ let u equal to supremum of f of x on closed interval a comma b, and l ఏంటి ఇక్కడ? infimum of f of x on closed interval a comma b. supremum and infimum అని మనం మెన్షన్ చేసుకున్నాం. ఓకేనండి, then we want to prove that ఏం చూపించాలి? f of x its supremum, f of x its attains supremum and infimum at least once in closed interval a comma b. At least once in closed interval a comma b.
a comma b. So there exists alpha comma beta belongs to closed interval a comma b such that f of alpha equal to u, f of beta equal to l. There exists alpha comma beta belongs to closed interval a comma b such that f of alpha equal to u, f of beta equal to l. Now u equal to supreme of f of x. Now u equal to ఏంటండి supreme of f of x on closed interval a comma b. ఇది supreme అని చెప్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా. let u equal to supreme of f of x on closed interval a comma b. సో మళ్ళీ again రాశాను. now u equal to supreme of f of x on closed interval a comma b. supreme అంటున్నాం అంటే supreme అంటే ఐ థింక్ ఇక్కడ l అండి, ఇది supreme కదా. సో supreme అనేప్పుడు ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ f of x less than or equal to u for all alpha belongs to closed interval a comma b. f of x less than or equal to u. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ u నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దట్ ఎంప్లాయిస్ f of x మైనస్ u నాట్ ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ 1 by f of x minus alpha. alpha minus f of x and alpha of x minus మన కన్వెన్స్ ప్రకారమేనండి. ఒక్క నిమిషం ఒక పని చేద్దాం. ఇది తీసుకుందాం కదా f of x less than or equal to u అని. సో దట్ ఎంప్లాయిస్ u minus f of x greater than or equal to 0 అవుతుంది కదా. f of x greater than or equal to 0 అంతే కదండి, greater than or equal to 0 రైట్. అంటే సమ్ టైమ్స్ 0 అవ్వచ్చు అంటున్నాడు. సో నేను టేకింగ్ u మైనస్ f of x నాట్ ఈక్వల్ టు 0 అని తీసేసుకుంటా. దట్ ఎంప్లాయిస్ 1 by u మైనస్ f of x నాట్ ఈక్వల్ టు 0. బట్ u కాన్స్టెంట్ వేళ కదండి, అండ్ f of x కంటిన్యూస్. వాళ్ళు మెన్షన్ చేశారు f of x కంటిన్యూస్. సో దట్ ఎంప్లాయిస్ u మైనస్ f of x కూడా ఏమైంటుంది, కంటిన్యూస్. u మైనస్ f of x ఏమైంటుందండి, కంటిన్యూస్. u మైనస్ f of x కంటిన్యూస్ అయితే 1 by u మైనస్ f of x కూడా ఏమైంటుంది, ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ a comma b. 1 by u minus f of x is continuous on closed interval a comma b. ఇది కంటిన్యూస్ అయిందంటే దట్ ఎంప్లాయిస్ 1 by u minus f of x is bounded on that interval. బౌండెడ్ అయింది అంటే ఖచ్చితంగా ఏమైంటుంది, సో 1 by u minus f of x less than or equal to some k, maximum value k. So that implies 1 by k less than or equal to u minus f of x, right sir? ఈ k తీసుకెళ్ళిపోయినట్టు u minus f of x ని తీసుకొచ్చాను. f of x నోట్ పెట్టుకెళ్ళిపోతాను, 1 by k తీసుకొచ్చేస్తాను నేను. f of x less than or equal to u minus 1 by k. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ u కంటే తక్కువే కదా ఇది. బట్ ఇది మ్యాక్సిమం అంటున్నాడు, బట్ దానికంటే మ్యాక్సిమం ఏదని చెప్తున్నాం మేము ఇక్కడ, u ఇస్ ద మ్యాక్సిమం. అంతకంటే మ్యాక్సిమం f of x కి అంతకంటే తక్కువ అనేది ఉండకూడదు, అంతకంటే తక్కువ అనేది ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉన్నది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఇది మ్యాక్సిమం కాదు, ఇది సుప్రీం కాదు. మనం సుప్రీం ముందే మెన్షన్ చేస్తాం కదా సుప్రీం అని. అంటే ఇది సుప్రీం కాదు అంటే ఖచ్చితంగా మనం ఎక్కడో రాంగ్ తీసుకున్నాం. ఎక్కడ రాంగ్ తీసుకున్నాము, f of x అనేది ఇక్కడ చూడండి ఏంటి మెన్షన్ తీసుకున్నాం ఇక్కడ, అండి. బట్ మనకేమొచ్చింది, f of x అనే ఫంక్షన్కి ఇది మ్యాక్సిమం వచ్చింది, ఇది రాకూడదు, ఇది వచ్చింది. అంటే కాంట్రడిక్షన్. ఏంటి కాంట్రడిక్షన్, ఇది ఖచ్చితంగా లెస్ దెన్ u, f of x లెస్ దెన్ u. ఇది కాంట్రడిక్షన్. ఏంటి కాంట్రడిక్షన్ అని, ఇంతకంటే మ్యాక్సిమం ఏది ఎగ్జిస్ట్ కాకూడదు, అంతకంటే తక్కువ కూడా ఎగ్జిస్ట్ కాకూడదు. మ్యాక్సిమం ఇదని చెప్తున్నాము, ఇది మ్యాక్సిమం వచ్చింది అంటే ఇది రాకూడదు, ఇది వచ్చింది అంటే మనం ఎక్కడో రాంగ్ తీసుకున్నాం.
ఏంటి రాంగ్ తీసుకున్నాము, ఎక్కడ తీసేసుకున్నాం రాంగ్ అనేది? ఓకేనండి, ఈ టర్మ్ రాంగ్ తీసుకున్నాం. u మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దీని బిఫోర్ టర్మ్ ఒకటి తీసుకోవాలి. ఏంటంటే టేకింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు u, సో దట్ ఎంప్లైజ్ u మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. సో దట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు u ఉండకూడదు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు, అంటే నువ్వు తీసుకున్న ప్రతి, చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్గా రాస్తుంది చూడండి. దీని మీనింగ్ టేకింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు u, సో దట్ ఎంప్లైజ్ u మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లైజ్ 1/u మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నాట్ ఈక్వల్ టు 0. అయితే ఎక్స్ ఎలా ఉంటుంది? ఇది ఫర్ ఆల్, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ ఏ కమా బి అని అర్థం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కమా బిలో యూ ఎగ్జిస్ట్ కావట్లేదు, మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ కావట్లేదు అని తీసేసుకున్నాం. మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ కావట్లేదు అని తీసేసుకున్నాం. అంటే ఎగ్జిస్ట్ కావట్లేదు అంటే రాంగ్, ఖచ్చితంగా ఎగ్జిస్ట్ యూ, ఇదే మ్యాక్సిమం. ఇది u మైనస్ 1/k అంటే ఇది వచ్చింది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు u, దీని ఇక్కడ ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు u మైనస్ 1/k. ఇలా రాకూడదు, విచ్ ఇస్ కాంట్రడిక్షన్. ఏంటి కాంట్రడిక్షన్? ఇది మనం తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు u అనేది కాంట్రడిక్షన్, విచ్ ఇస్ కాంట్రడిక్షన్, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ కాబట్టి మనం తీసుకుంది ఏంటి? ఇది. సో దేర్ ఫోర్ u ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ f of x. Okay, so therefore f of alpha equal to u, there exists to alpha belongs to closed interval a comma b. There exists alpha belongs to closed interval a comma b. Similarly alpha వచ్చింది కదండి, ఇప్పుడు బీటా తీసుకోవాలి. సుప్రీం అయిపోయింది కదండి, మరి ఇన్ఫీమమ్కి ఎలా తీసుకుంటారు సార్ అని మీ డౌట్ రావచ్చు. యూనిఫామ్కి ఎలా తీసుకుంటాం? ఇక్కడ సుప్రీం మెన్షన్ చేసుకున్నాం. నౌ L ఈక్వల్ టు యూనిఫామ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కమా బి. సో యూనిఫామ్ అన్నాడు కదా, అంటే ఏమవుతుంది? L లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ ఏ కమా బి. L లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ ఏ కమా బి. అంటే ఇక్కడ కూడా ఎలా రాసుకుంటాం? టేకింగ్ L నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఎంప్లాయిస్ ఏది చిన్నది? L చిన్నది. ఇందులో ఏది పెద్దది? U పెద్దది కాబట్టి u మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసాం. ఇందులో ఈ రెండింటిలో ఏది పెద్దది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెద్దది అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0. సో దెన్ 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ నాట్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్, ఎలా కాన్స్టెంట్ కంటిన్యూ, ఈ రెండు కంటిన్యూస్ కాబట్టి దట్ ఇంప్లైస్ 1/f ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ కూడా కంటిన్యూస్ అవుతుంది ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. అది కంటిన్యూస్ అయితే సో దట్ ఎంప్లైస్ ఏమైపోతుంది? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఆల్వేస్ ఏ బౌండెడ్. If f of x is continuous in closed interval AB, then f is bounded on closed interval AB. కాబట్టి 1/f of x minus L is bounded on closed interval A, B అవుతుంది. బౌండెడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే 1/f of x minus L less than K1 ఇక్కడ తీసేసుకుందాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది ఒకటి పట్టుకెళ్దాం, ఇది తీసుకొచ్చేద్దాం. అంటే ఏమవుతుంది? f of x minus L less than or equal to 1/K1. ఓకేనండి. సో దట్ మీన్స్ f of x less than or equal to L plus 1/K1. ఇది మ్యాక్సిమం అయిపోయిందండి. మనకేంటి? LA లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందా? అంతే, అలాగే తీసుకోవాలి ఇక్కడ కూడా. యాక్చువల్లీ చూద్దాం. ఎల్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఎల్ కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్. ఎవరి కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్, దిస్ ఇస్ కంటిన్యూస్, టోటల్ గా కంటిన్యూస్. దట్ ఎం ప్లస్ 1/L మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ అని క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. ఇది కంటిన్యూస్ అయితే therefore L minus f 1/L minus f of x is bounded అవుతుంది.
బౌండెడ్ అవుతుందంటే ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అంటే k1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది తీసుకెళ్ళినట్లయితే ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై k1. ఎల్ ఇటు తీసుకొచ్చినట్లయితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎల్ ప్లస్ 1 బై k1, రైట్. మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 1 బై k1 వస్తుంది. బట్ దానికంటే ఏది తక్కువ? ఎల్. ఇది ఎల్ కంటే తక్కువ, బట్ అన్నిటికంటే ఎల్లే తక్కువ, అంతకంటే తక్కువ ఎల్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఎగ్జిస్ట్ అయ్యింది అంటే మనం తీసుకుంది రాంగ్. ఇలా మీరు సిమిలర్ ఎక్కడ రాసి ఆపవచ్చు. సిమిలర్లీ అని పెట్టేసి దర్ ఎగ్జిస్ట్ బేటా బిలాంగ్స్ టు క్లోజర్ టు లేకమా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ బేటా ఈక్వల్ టు ఎల్ అని రాసేవచ్చు. కానీ కొంతమంది డౌట్ వస్తుంది కదా, ఎల్లకి ఎలా తీసుకోవాలి సార్? యూకైతే చెప్పాము యూవి కూడా సుప్రీం, మరి ఎల్లకి ఎలా తీసుకోవాలని డౌట్ వస్తుంది కాబట్టి నో ఎల్ ఈక్వల్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ క్లోజర్ టు లేకమా బి. ఎల్ అనేది లీస్ట్ వాల్యూ కాబట్టి ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజర్ టు లేకమా బి. టేకింగ్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చేసుకుంటాం. ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 దట్ ప్లస్ 1 బై ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అండ్ క్లోజర్ టు లేకమా బి అవుతుంది. బట్ ఎల్ అనేది ఇన్ఫిమమ్ కాబట్టి ఈ ఫంక్షన్ కి ఎల్ దేనికి ఇన్ఫిమమ్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. మరి ఈ ఫంక్షన్ కి ఏదో ఒక మినిమం వాల్యూ ఉంటుంది కదా, సో ఆ మినిమం వాల్యూ k1 అనుకుంటున్నాను నేను. k1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 బై ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని పట్టుకెళ్తే k1 తీసుకొచ్చినట్టు ఎల్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ 1 బై k1 అయింది. ఓకేనండి. ఈ ఎల్ ని తీసుకొచ్చినట్లయితే మైనస్ ఎల్ అయింది. అది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ప్లస్ 1 బై k1. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది ఎల్ మైనస్ 1 బై k1. బట్ ఎల్ కంటే తక్కువ ఏది ఎగ్జిస్ట్ అవ్వకూడదు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి. అలా ఎగ్జిస్ట్ అయిందంటే మనం తీసుకుంది రాంగ్. ఏంటి మనం తీసుకున్నాం రాంగ్? ఎల్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకున్నాం, విచ్ ఇస్ కాంట్రడిక్షన్. సో therefore L is the infimum of f of x. Therefore f of beta equal to there exists beta belongs to closer to Lakama. Hence theorem is proved. Right?